ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీంకు రాజస్థాన్ టీం షాక్ ఇచ్చింది. 223 పరుగుల భారీ టార్గెట్ను చాలా సునాయాసంగా చేసి 6 వికెట్ల దాటితో అద్భుతమైన విక్టరీ కొట్టారు. సో పంజాబ్ కింగ్స్ టీంకి అయితే ఈ సీజన్లో ఇది మొదటి ఓటమి. వాళ్ళ అన్బీటెన్ స్ట్రీక్ రాజస్థాన్ టీం అయితే బ్రేక్ వేసింది. మెయిన్ గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయిన తర్వాత ఆర్ఆర్ టీం చాలా మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో వాళ్ళకి విజయం అనేది ఎంత ఇంపార్టెంట్ మనం ప్రీవిడీలో డిస్కస్ చేసుకున్నాం. అంటే వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే ఆ మిడ్ టేబుల్ కాంపిటీషన్ అని ఎరకాటంలో పడిపోయేవారు. కానీ ఈ మ్యాచ్లో ఎప్పుడైతే ఆర్ఆర్ టీం గెలిచారో వాళ్ళకి ఇదైతే చాలా పెద్ద కాన్ఫిడెన్స్ బూస్ట్. మీకు పాయింట్స్ టేబుల్ పరంగా చూసుకున్నా, అలాగే ఈ మ్యాచ్లో వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నా చాలా బిగ్ పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం యొక్క విజయం వాళ్ళని ప్లే ఆఫ్స్కి మరింత దగ్గరగా చేసింది. మనం నేనటి పాయింట్స్ టేబుల్ అనాలిసిస్ వీడియోలో చెప్పుకున్నాం. రాజస్థాన్ టీం దగ్గర పాయింట్స్ ఉన్నా కానీ వాళ్ళు మొమెంటం కోల్పోతున్నారు, ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం. బట్ ఈ ఒక్క విజయంతో వాళ్ళు తమ ప్లే ఆఫ్ ఛాన్సెస్ని చాలా గట్టిగా పెంచుకున్నారు. 65% నుంచి 76% వరకు వెళ్ళిపోయి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం గెలవడం కింద టీమ్స్కి పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే గుజరాత్ టైటన్స్, సిఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, అలాగే ముంబై ఇండియన్స్ వీళ్ళు కూడా కొంతవరకు ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్స్. దీంతో వాళ్ళు 3rd and 4th పొజిషన్లో ఉన్న టీమ్స్ మ్యాచ్లో ఓడిపోవాలని కోరుకుంటారు. మెయిన్లీ నేనంటే మ్యాచ్లో ఆర్ఆర్ టీం కానీ ఓడిపోయిందంటే జీటీ టీంకి చాలా ప్లస్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళ పరాజయాల సంఖ్య గుజరాత్ టీంతో ఎక్కువ అయ్యేది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీంగా టాప్ 4లో ఫినిష్ చేయడానికి భయంకరంగా అవకాశాలు పెరిగేవి. బట్ ఎప్పుడైతే రాజస్థాన్ టీం ఈ మ్యాచ్లో గెలిచారో కింద టీమ్స్కు కొంతవరకు సెట్ బ్యాక్ అయింది అది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం తమకున్న లోపాలను సరిదిద్దుకున్నారు. వేరేస్ పంజాబ్ కింగ్స్ టీం యొక్క లోపాలు బయటపడ్డాయి. మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం పీబీకేఎస్ టీంకు బౌలింగ్ సరిగ్గా లేదు, అలాగే ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదని చెప్పి. ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్యాటింగ్ పవర్తో మ్యాచ్లు గెలిచేస్తున్నారు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో షాక్ తగలేదని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో పీబీకేఎస్ టీం యొక్క బౌలింగ్ బయటికి ఎక్స్పోజ్ అయింది. గత అన్ని మ్యాచ్లు కూడా వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ని చాలా వరకు కవర్ చేస్తాయి, కానీ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళ బ్యాట్స్మెన్ కొట్టింది కూడా సరిపోలేదు. వేరేజ్ రాజస్థాన్ టీంకి లోపం చూసుకుంటే వాళ్ళ క్యాప్టెన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే క్యాప్టెన్సీ సరిగ్గా చేయట్లేదు, బౌలర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఈ మ్యాచ్లో మాత్రం రియాన్ పరాగ్ ఎలాంటి పిచ్చి పనులు చేయలేదు. మిడిల్ ఓవర్స్లో బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి వీక్నెస్ ఉందనుకున్న మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా క్లిక్ అయింది. మెయిలీ డోనోవన్ ఫెరీరా అద్భుతంగా గేమ్ని ఫినిష్ చేసి ఆర్ఆర్ టీంని గెలిపించాడు. వేరేజ్ అంతకుముందు చూసుకుంటే సూర్యవంశీ మరియు జైస్వాల్ మరోసారి అదగొట్టేశారు, మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ 2 జట్లలో కూడా మార్పులు జరిగాయి. మనం అనుకున్నట్టే పంజాబ్ కింగ్స్ టీంలోకి లాకీ ఫెర్గ్యూసన్ వచ్చాడు. బట్ దీంతోపాటు వాళ్ళ శశాంకన్ కూడా కూర్చోబెట్టేశారు. అతని ప్లేస్లో సూర్యాన్స్ అని చెప్పి ఒక యంగ్స్టర్ని ఆడించారు. వేరేజ్ రాజస్థాన్ టీం చూసుకుంటే బిగ్ కాల్ హెట్మ్యాన్ కూర్చోబెట్టారు, షనకన్ తీసుకొచ్చారు. అలాగే ఇంకో చేంజ్ కూడా బిగ్ కాల్ బిష్ణోని కూర్చోబెట్టి శశరాజ్ పుంజాని ఆడించారు. సో బ్యాటింగ్లో పంజాబ్ కింగ్స్ టీంకి చూసుకుంటే మంచిగానే స్టార్ట్ వచ్చింది. ప్రియాంశ్ ఆర్య 11 బంతుల్లో 29 పరుగులు కొట్టాడు. బట్ తనకు వచ్చిన రన్స్ అంత కన్విన్సింగ్గా కనిపించలేదు. కేవలం నాండ్రే బర్గర్ని మాత్రమే క్లీన్గా కొట్టాడు. కానీ జాఫర్ ఆర్చర్ బౌలింగ్లో మాత్రం అతను స్ట్రగుల్ అవడం చూసాం. 2 అవుట్ సైడ్ ఎడ్జెస్ తగిలాయి. వేరే తర్వాత చూసుకుంటే ఫుల్ లెంత్ బాల్కి దొరికేసి అవుట్ అయిపోయాడు. సో జాఫర్ ఆర్చర్ అయితే మరోసారి పవర్ ప్లేలో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అయితే తర్వాత కోపర్ కొనీలో కూడా వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. 14 బంతులు 30 పరుగులు చేశాడు. సో ఇంత 8వ ఓవర్ మార్క్ వరకు చూసుకుంటే పీబీకేఎస్ టీంకి చాలా మంచిగా రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ 2వ వికెట్ పడేసరికి వాళ్ళు 96 పరుగులు కొట్టారు, అది కూడా 8.2 ఓవర్స్లోనే. అయితే ఒక ఎండ్లో చూసుకుంటే మాత్రం ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు, కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. అలాగే తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా స్ట్రగుల్ అవడం చూసాం. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా ఈ మ్యాచ్లో తమ రేంజ్ స్ట్రైక్ రేట్ తాళలేకపోయారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 134 స్ట్రైక్ రేట్ తాడాడు. వేరే శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఒక ఫర్గెటబుల్ ఇన్నింగ్స్ 27 బాల్స్ ఆడితే 30 రన్స్ కొట్టాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ కేవలం 110 ఉంది. సో పంజాబ్ టీం అయితే మిడిల్ ఓవర్స్లో తమ మొమెంటంని క్యారీ చేయలేకపోయారు. మళ్ళీ రాజస్థాన్ టీంకి ఈ ఫేజ్లో వాళ్ళ స్పిన్నర్స్తో పాటు బ్రిజేష్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. అది కూడా మనం శ్రేయస్ అయ్యర్ మరియు జడేజా బ్యాట్ల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువసార్లు అవుట్ చేయలేదు కానీ చాలా వరకు అయ్యర్ని జడేజా సైలెంట్గా ఉంచాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ అయింది. సో జడేజా వికెట్లు తీయలేదు కానీ మిడిల్ ఓవర్స్లో చాలా ఎక్సలెంట్ స్పెల్ వేశాడు, 32 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ యశ్రాజ్ పుంజా చూసుకుని చాలా మంచి స్పెల్ వేయడం చూసాం. 4 ఓవర్స్కి 41 రన్స్ ఇచ్చినప్పటికీ 2 వికెట్స్ తీశాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్స్. ముందు మన చూపు మీద కోపర్ కొనీలను అవుట్ చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత క్రీజ్లో సెట్ అయిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ తీశాడు. సో 2 వికెట్స్ కూడా చాలా క్రూషియల్ టైంలో వచ్చాయి, ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా యాక్సలరేషన్ చేసే మూడ్లోనే ఉన్నారు. ఇక స్పిన్నర్స్తో పాటు బ్రిజేష్ శర్మ కూడా చాలా మంచి స్పెల్ వేయడం చూసాం. తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో 18 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో మిడిల్ ఓవర్స్లో అయితే పంజాబ్ కింగ్స్ టీం మొమెంటం కోల్పోయింది. అయితే చివరిలో మాత్రం ది హల్క్ మార్కస్ స్టోయినిస్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అసలు ఈ సీజన్లో ఇప్పటివరకు అతనికి పెద్దగా బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ రాలేదు, 1-2 మ్యాచ్లు వచ్చాడు అంతే. బట్ ఈ మ్యాచ్లో మాత్రం కాస్త ఎల్లిగా బ్యాటింగ్ వచ్చాడు అని విధ్వంసం చేశాడు. 22 బాల్స్కి 62 రన్స్ కొట్టేశాడు. అది కూడా లాస్ట్ ఓవర్లో బ్రిజేష్ శర్మ నోచుకోత కూడా చూసాం, 24 పరుగులు వచ్చేసాయి. సో ఓవర్ నెంబర్ 17 అయ్యేసరికి పీబీకేఎస్ టీం స్కోర్ చూసుకుంటే 167 పరుగులే. దీంతో మహైతాలో 200 స్కోర్ కొడతారేమనుకున్నాం, అరౌండ్ 200 కొడతారనుకున్నాం. బట్ లాస్ట్ 3 ఓవర్స్లో మార్కస్ స్టోయినిస్ ఫినిష్ మైండ్ బ్లోయింగ్. అసలు పంజాబ్ టీం ఏకంగా 55 పరుగులు పిండుకుంది. సో పిచ్ మీద 220 స్కోర్ చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బాల్ అనేది స్పిన్నర్స్కి గ్రిప్ అవుతుంది, స్పిన్నర్స్కి మంచి బౌలింగ్ పడుతుంది. వేరే స్పేసర్స్కి చూసుకుంటే మాత్రం మనం తెలపలేదు. బట్ ఎనగానే జాఫర్ ఆర్చర్ మరియు బ్రిజేష్ వీళ్ళిద్దరు కొంతవరకు మంచి బౌలింగ్ చేయడం చూసాం. కేవలం నాండ్రే బర్గర్ మాత్రమే భయంకరంగా రన్స్ ఇచ్చేశాడు. ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్ బౌలర్స్ కాస్త బెటర్ కలెక్ట్ ఎఫర్ట్ ఇచ్చారు. అంటే లాస్ట్ 3 ఓవర్స్ తప్పిస్తే మిగతా ఓవర్స్ చాలా మంచిగా వేశారు.
మళ్ళీ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో బౌలింగ్ చేంజెస్ చాలా బాగా చేశాడు భయ్య. మిడిల్ ఓవర్స్లో మ్యాచ్అప్స్ జోలికి కాకుండా మెయిన్ బౌలర్స్ని బాగా రొటేట్ చేశాడు. అదే గత మ్యాచ్లో చూసుకుంటే మెయిన్ బౌలర్స్ బౌలింగ్ కూడా తన బౌలింగ్ వచ్చేసేవాడు. సో ఈ మ్యాచ్లో అయితే పరాగ్ యొక్క బౌలింగ్ చేంజెస్ చాలా ఇంప్రెసివ్గా కనిపించాయి. ఇక చేజ్ విషయానికి వస్తే పిల్ల రాక్షసులు మరోసారి విరుచుకుపడ్డారు. వైభవ్ సూర్యవంశీ మరియు జైస్వాల్ అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ వల్ల. మరి ముఖ్యంగా సూర్యవంశీ అయితే మరోసారి రేవేటేశాడు భయ్య. అసలు హర్షదీప్ సింగ్, మార్క్ హెన్సన్, లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళు ఏమీ చిన్న బౌలర్స్ కాదు, టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వాళ్ళు ఎంత సింపుల్గా సిక్స్లు కొట్టాడంటే ఆ తర్వాత ఈ బౌలర్స్ ఇంకా తేరుకోలేకపోయారు. సో ముగ్గురు పేసర్స్ అయితే సూర్యవంశీ లెగ్ సిక్ ట్రై చేసి ఏదో చేద్దాం అనుకున్నారు. అంటే తన ఆర్మ్స్ని ఫ్రీ చేసుకోకుండా క్రామ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఏమైంది, వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ ముందు వీళ్ళ బౌలింగ్ నిలవలేదు. మేలు వీళ్ళు ఎంత బాగా మిస్ అయ్యి స్లాట్లో ఎక్కువ బౌలింగ్ చేశారు. అండ్ సూర్యవంశీ లెగ్ సైడ్ అద్భుతమైన ఫ్లిక్ షాట్స్ కొట్టాడు. సో టు బీ ఫ్రాంక్ పీబీకేఎస్ టీమ్ ఇంకా కాస్త బెటర్ ప్లాన్ ఇస్తే బాగుండేమో. అంటే టెస్ట్ మ్యాచ్ టైంలో బ్యాక్ ఆఫ్ లెంత్ గుద్దుతూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఛానల్లో వేసి ఉండాల్సిందే. బట్ అలా చేయకుండా సూర్యవంశీ లెగ్స్ని టార్గెట్ చేసి ఫుల్ లెంత్ బాల్స్ వేశారు. కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయ్యాయి. సో కుర్రాడైతే తను చేయవలసిన డ్యామేజ్ తను చేస్తాడు. హర్షదీప్ సింగ్ ఒక లో ఫుల్ టాస్ అవుట్ అయినా సరే 16 బంతులు 43 పరుగులు చేస్తాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే జైస్వాల్ మైండ్ బ్లోయింగ్ యాక్సలరేషన్. అంటే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయిన తర్వాత నేనైతే స్కోరింగ్ రేట్ పడిపోద్దాం అనుకున్నా. కానీ జైస్వాల్ అలా జరగడం లేదు. ఒక ఎండ్లో ధృవజురాల్ బ్యాటింగ్ గురించి చాలా కష్టపడ్డాడు. ఏమాత్రం కూడా స్ట్రైకింగ్ చేయలేకపోయాడు. దీంతో టైంలో జైస్వాల్ కనుక కొట్టుండకపోతే ఆ రిక్వైర్డ్ 100 ప్రెజర్ చాలా ఎక్కువ పెరిగిపోయేది. మిడిల్ ఓవర్స్లో పంజాబ్ కింగ్స్ యొక్క స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం. సో ఇంత జైస్వాల్ కూడా నా 50 కూడా చాలా ఇంపార్టెంట్. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత మొమెంటమ్ని క్యారీ చేశాడు. అయితే సేమ్ పీబీకేఎస్ బ్యాటింగ్ చేసినప్పుడు ఏం జరిగిందో ఆర్ఆర్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అదే జరిగింది. అంటే మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ఎక్కువగా బౌండరీస్ కొట్టలేకపోయారు. ఎస్పెషల్లీ బ్రార్ మరి చాలా ఒక ట్యాండమ్లో బౌలింగ్ చేయడం చూసాం. 6-7 ఓవర్లు వేశారు. అండ్ ఓవర్స్లో ఎక్కువ బౌండరీస్ రాలేదు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం పిచ్ ఒక తెలివైన మార్పు చేశారు. అంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ని కాకుండా బ్రార్ని తీసుకొచ్చారు. అండ్ ఈ మూవ్ చాలా వరకు వర్కౌట్ అయింది. ఎందుకంటే బ్రార్ 4 ఓవర్స్లో కేవలం 25 రన్స్ మాత్రం ఇచ్చాడు. ఒక పొదుపైన స్పెల్ వేశాడు. అండ్ దీనివల్ల చాలా ప్లస్ అయింది. అతనికి వికెట్లు పడ్డాయి. 4 ఓవర్స్కి 36 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో పీబీకే స్పిన్నర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ ముగ్గురు పేసర్స్ కూడా ధారాళంగా రన్స్ ఇచ్చడం చూసాం. ఒక ఎండ్లో చాలా వికెట్స్ తీసినప్పుడు కదనంలో వాళ్ళు కంటైన్ చేయలేకపోయారు. మళ్ళీ మ్యాచ్లో పరాగ్ కూడా చాలా మంచి క్యామిండింగ్స్ ఆడేశాడు. 16 బంతులు 29 పరుగులు చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ చూసాం. అంటే నార్మల్గా పరాగ్ కొట్టిన తర్వాత దట్ మేర బ్యాటింగ్ వస్తూ ఉండేవాడు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు అతను పక్కన పెట్టారు కాబట్టి శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అండ్ అతనైతే చాలా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతులు 31 పరుగులు చేస్తాడు. సో ఈ మ్యాచ్లో హెట్మెన్ పక్కన పెట్టడం రాజస్థాన్ టీంకి చాలా బాగా కలిసి వచ్చింది. ఒకవేళ అవుట్ ఆఫ్ ఫామ్ హెట్మెన్ కానీ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు స్ట్రగుల్ అయ్యేవారు. ఫినిషింగ్ అంత గొప్పగా వచ్చేది కాదు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయే పరిస్థితి ఏర్పడేది. సో రాజస్థాన్ టీంకి పరాగ్ వికెట్ పడినప్పటికీ శుభం దుబే మరియు డోనోవన్ ఫెరీరా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ఏర్పరచడం చూసాం. మెయిలీ ఫెరీరా ఈ సీజన్లో ఆర్ఆర్ టీంకి బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్లో చాలా కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొట్టడం చూస్తున్నాం. ఈ మ్యాచ్లో అయితే కేవలం 26 బాల్స్కి 52 రన్స్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్ వినింగ్ నొక్కడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో డోనోవన్ ఫెరీరా అయితే గేమ్ని చాలా బాగా ఫినిష్ చేశాడు. మేలా 18th and 19th ఓవర్లు ఎక్సలెంట్ షాట్స్ కొట్టడం చూసాం. వేరేజ్ ముందు చెప్పినట్టే శుభం దుబే కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి 5 వికెట్కి కేవలం 32 బంతుల్లోనే 77 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో రాజస్థాన్ టీం ఓడిపోయిన గత కొన్ని మ్యాచ్లు వాళ్ళకి ఇదే లోపం. మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేకపోయేవారు. మళ్ళీ హెట్మెన్ చాలా స్ట్రగుల్ అవడం చూసాం. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు హెట్మెన్ కూర్చోబెట్టారు. చాలా మంచి ఫలితం వచ్చింది. వేరేజ్ పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ 68 చాలా ఎక్స్పెన్సివ్ స్పెల్. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ టీం తరపున సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్. గత మ్యాచ్లోనే జేవియర్ బార్ట్లెట్ 69 ఇవ్వడం చూసాం. దాని తర్వాత పంజాబ్ టీంకి ఇది ఎక్స్పెన్సివ్ స్పెల్. వేరేజ్ లాకీ ఫెర్గ్యూసన్ వచ్చాడు కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 57 పరుగులు ఇచ్చేశాడు. మళ్ళీ తన రన్అప్తో స్ట్రగుల్ సరైన లెన్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు. ఇక మార్క్ హెన్సన్ చూసుకున్న 3.2 ఓవర్స్కి 41 రన్స్ ఇచ్చేశాడు. సో పీబీకేఎస్ టీంకి ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా గట్టిగా దెబ్బేశారు. అయితే మెయిన్ బౌలర్స్ ఈ రేంజ్లో రన్స్ ఇస్తున్నప్పుడు శ్రేయస్ ఎందుకు స్టాయినస్కు బౌలింగ్ ఇవ్వలేదు భయ్య? ఇదైతే నాకు అయ్యర్ క్యాప్టెన్సీలో ఒక చిన్న మిస్టేక్లా కనిపించింది. ఈ మ్యాచ్లో స్టాయినస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కనుక బౌలింగ్ చేస్తుంటే మేము వికెట్లు తీసుండేవాడేమో. సో గత కొన్ని మ్యాచ్లో చూసుకుంటే అయ్యర్ అలాంటి మిస్టేక్ చేయలేదు. అంటే మెయిన్ బౌలర్స్ రన్స్కి వెళ్తున్నప్పుడు ఆరో బౌలింగ్ ఆప్షన్ యూస్ చేసుకునేవాడు. శశాంక్ బాల్ ఇచ్చేవాడు. బట్ ఈ మ్యాచ్లో శశాంక్ లేడు అనుకోండి. అయినా కానీ స్టిల్ స్టాయినస్ బౌలింగ్ చేయగలడు కదా. ఎట్ ది సేమ్ టైం కోపర్ కొనలు కూడా వాళ్ళకి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి క్లియరెన్స్ అవ్వాలి. మళ్ళీ ఈ మ్యాచ్లో కనుక అతను బౌలింగ్ చేస్తుంటే చాలా ప్లస్ అయ్యేది. ఎందుకంటే పిచ్ స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలించడం చూసాం. సో ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ బ్యాటింగ్ ఫైర్ అవ్వలేదు. అలాగే క్యాప్టెన్స్ కూడా అంతలా ఫైర్ అవ్వలేదు. కానీ పంజాబ్ టీంకి ఏదైనా పాజిటివ్ ఉందంటే క్యాచింగ్ బాగుంది. అంటే శశాంక్ సింగ్ ప్లేస్లో వచ్చిన కొరడు చాలా మంచిగా క్యాచ్లు తీసుకున్నాడు. కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకుంటే మాత్రం మళ్ళీ ఫ్లాస్ చూసాం. కొన్ని బౌండరీస్ వదిలేశారు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం యొక్క లోపల గట్టిగానే బయటపడ్డాయి. బట్ టు బీ ఫ్రాంక్ వాళ్ళైతే 1-2 మ్యాచ్లో ఓడిపోతేనే బాగుంటుంది. అంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరుకుద్ది. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఓటమి తర్వాత వాళ్ళ బౌలర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేయడం మొదలు పెడతారు. సో ఓటమి అయితే పీబీకేఎస్ టీంకి పెద్దగా ఫరక్ పడదు. బట్ ముందు చెప్పుకున్నట్టు రాజస్థాన్ టీం కలవడం వాళ్ళ కింద ఉన్న టీమ్స్కి మాత్రం చాలా నెగిటివ్ అవుద్ది. అండ్ ఇప్పుడు పీబీకేఎస్, ఆర్సీబీ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ ఈ 4 టీంలు స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో మిగతా టీమ్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో మిడ్ టేబుల్ ఎప్పుడైతే ఎక్కువ టీమ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్తో ఉంటారో అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లే ఆఫ్ రేస్లో ఎక్కువ టీంలు కాంపిటీషన్లో ఉంటారు. బట్ అలా కాకుండా టాప్ 4 ఉన్న టీం మ్యాచ్లు గెలిస్తూ వెళ్ళిపోతుంటే కాంపిటీషన్ ఏమీ ఉండదు. ఇంకా టాప్ 4 అలా ఫిక్స్ అయిపోద్ది.
సో రాజస్థాన్ టీం అయితే ఈ విజయంతో మిడ్ టేబుల్ రికార్డు నుంచి చాలా వరకు బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్లో మార్పు వచ్చింది. వైభవ్ సూర్యవంశీ టాప్లోకి వస్తాడు. 400 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ను హోల్డ్ చేసుకుంటున్నాడు. వేరే పర్పుల్ క్యాప్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్టిల్ స్వింకింగ్ భూమి దగ్గర ఉంది. సో వరుసగా 2 రోజులు లో స్కోరింగ్ గేమ్స్ చూసిన తర్వాత ఒక మంచి హై స్కోరింగ్ గేమ్ చూసాం. మరి ఈరోజు ఎంఐఎస్ ఎస్ఆర్హెచ్ చాలా హై స్టేక్స్ ఉండే మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో ఎలాంటి స్కోర్స్ వస్తాయి మనమైతే ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.